హలో అండి, వెల్కమ్ టు సిరీ స్పైసీ ఫుడ్స్. ఈరోజైతే అస్సలు జిగురు లేకుండా బెండకాయ ఫ్రైని ప్రిపేర్ చేస్తున్నాము. మనకి అస్సలు జిగురు ఉండకుండా బెండకాయ ఫ్రై అయితే ఈ వేలో ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. బెండకాయ ఫ్రై అంటేనే ఎక్కువ మంది ఇష్టం లేని వాళ్ళు ఉంటారు, ఎందుకంటే అది జిగురుగా ఉంటుందని ఎక్కువ మంది ఇష్టపడరండి. మీరు నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి ట్రై చేస్తే అందరు ఇష్టంగా తినేస్తారనమాట. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, అస్సలు జిగురు అనేది ఉండదు. సో ఇప్పుడైతే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా అయితే మనం చపాతీ పెనం అయితే పెట్టేసుకోవాలి. మనం చపాతీలు కాల్చుకుంటాం కదా, ఆ పెనం అయితే పెట్టేసుకొని ఈ బెండకాయలను అయితే ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. మనం ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకుంటేనే మనకి బెండకాయలు అనేవి చక్కగా ఫ్రై అయిపోయి ఆ జిగురు మొత్తం పోతుందన్నమాట. సో అందుకని మనం అలా సన్నగా కట్ చేసేసుకొని ఇప్పుడైతే వీటిని వేయించుకోవాలి. ఈ పెనం పైననైతే ఈ అన్నీ ఒకేసారి వేగవు కాబట్టి నేను 2 ట్రిప్పులు అయితే చేసుకుంటున్నాను. ఇలా బాగా వేయించుకోవాలన్నమాట. మనకి ఒక 5 మినిట్స్ అయితే పడుతుంది. మనం ఇలా లో ఫ్లేమ్లోనైతే మనం ఫస్ట్లో ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్ పెట్టేసుకొని తర్వాత లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. చూడండి, ఇలా తిప్పేసుకుంటూ బాగా కలుపుకోండి, లేదంటే ఒకవైపు డార్క్ లైట్ అలా వచ్చేస్తాయి. సో ఇలా పదే పదే కలుపుతూ అయితే మనం ఇలా ఫ్రై చేసుకోవాలి. మనకి ఇలా కలర్ అంతా చేంజ్ అయిపోవాలన్నమాట. అది మొత్తం ఫ్రై అవుతూ ఉండగానే మనకి జిగురు అంతా పోతుంది, ఇలా పొడి పొడిగా అవుతుంది. సో మనం అలా అందుకే ఫ్రై చేసుకుంటాం అనమాట. ఫస్ట్ మనం డైరెక్ట్గా కర్రీ అనేది ప్రిపేర్ చేస్తే చాలా జిగురు ఉంటుంది, అసలు తినబుద్ధి అవ్వదన్నమాట. సో ఇలా ఫస్ట్ మనం ఇలా వేయించుకొని మనం కర్రీ అనేది పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. లాస్ట్కి ఈ స్టేజ్లో ఇలా కలర్ అంతా చేంజ్ అయిపోయిన తర్వాత మనం ఒక 2 నుండి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని ఇలా వేసేసుకొని ఇంకోసారి బాగా వేయించుకోవాలి. ఈ ఆయిల్ ఏమంటే మనకి ప్రతి బెండకాయ వక్కని సపరేట్ చేసేసి ఇలా పొడి పొడిగా చేసేస్తుంది, మనకి అస్సలు జిగురు అనేది లేకుండా చేసేస్తుంది అనమాట సపరేట్గా. సో మనం ఇలా లాస్ట్ స్టెప్లో ఒకసారి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని అయితే యాడ్ చేసుకొని ఇలా వేయించుకోవాలి. చూడండి, ఇప్పుడైతే కంప్లీట్గా వేగిపోయినాయి. ఇప్పుడైతే పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే పోపు కోసం ఒక ప్యాన్ అయితే పెట్టేసుకొని ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేస్తున్నాను. మనం ఆల్రెడీ అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని అలా యాడ్ చేసుకొని వేయించుకుంటాం కదా, మనకి ఈ పోపు మందం కొంచెం ఆయిల్ సరిపోతుంది. ఇప్పుడైతే మిర్చి వేసుకుంటున్నాను. నేను ఇక్కడ ఒక 6 నుండి 7 మిర్చిలు అయితే తీసుకున్నాను. చూడండి, ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా ఇలా సన్నగా కట్ చేసేసుకొని వేసుకోవాలి. ఇప్పుడే ఇవి బాగా ఫ్రై అయిపోవాలి. మనకు ఆల్రెడీ బెండకాయలు అనేవి మంచిగా ఫ్రై అయిపోయినాయి కాబట్టి మనం ఇవన్నీ ఇక్కడనే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే ఒక 6 నుండి 7 వరకు అయితే వెల్లుల్లిపాయలని ఇలా సన్నగా కట్ చేసేసుకొని వేస్తున్నాను. ఇది ఒక 1 మినిట్ పాటు అయితే ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లి వేసిన తర్వాత. ఇప్పుడైతే పసుపు ఉప్పు వేసుకోవాలి. ఒక చిటికెడు పసుపు, టేస్ట్ సాల్ట్ వేసుకుందాము. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు ఈ వేలో నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి మీరైతే ట్రై చేస్తే ఖచ్చితంగా బెండకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చక్కగా తినేస్తారు. మనకి అస్సలు జిగురు అనేది ఉండదు కాబట్టి మనం చపాతీలోకి మనం రైస్లోకి కూడా ఈజీగా తినేయొచ్చు, చాలా బాగుంటుంది. చూడండి, ఇప్పుడైతే ఈ బెండకాయ ఫ్రై మొత్తం ఇందులో వేసేసుకొని వేసిన తర్వాత ఒక 3 మినిట్స్ పాటు అయితే మనం బాగా కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే మనకి ఈ సాల్ట్ ఇదంతా మనకి బెండకాయ వక్కలకి పట్టాలి కదా. సో 3 మినిట్స్ అయితే మనం బాగా కలుపుకోవాలి. ఇలా లో ఫ్లేమ్ పెట్టేసి బాగా కలుపుతూ ఉండాలి, అది ఫ్రై అయిపోతుంది. ఈ పోపు అంతా మనకి బెండకాయలకైతే పట్టేస్తుంది. చూడండి, చక్కగా అయిపోయింది. మనకు ఆల్రెడీ మనం ఫస్ట్ వేయించుకున్నప్పుడే బెండకాయ జిగురంతా పోయి మనకి పొడి పొడిగా అయిపోతుంది. ఇంకా ఇందులో పోపులో వేసేసిన తర్వాత ఇంకా చాలా బాగా రెడీ అయిపోతుంది అనమాట కర్రీ అనేది. చూడండి, ఒక 3 మినిట్స్ అయితే అయిపోయింది. ఇప్పుడు లాస్ట్లో మంచిగా సన్నగా తరిగేసుకొని కొత్తిమీరని అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ అలా కలుపుతూ ఉంచేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని తినేయడమేనండి. మనం వేడివేడి చపాతీ చేసుకొని తింటే దీనికి కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ వేలో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.